హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాని రివ్యూ విషయానికి వచ్చేస్తే చాలా కంటెంట్ ఉంది ట్రైలర్లో. మన హీరో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా నిధి అగర్వాల్ అండ్ బాబీ డియోల్ అదర్ కీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక హిస్టారికల్ మూవీ. ఇంకా ఔరంగజీబ్ టైంలోది. కోహినూర్ డైమండ్ కోసం ఇద్దరి మధ్య ఏదో వార్ అలా ఉన్నట్టు అర్థమవుతుంది మనకి. డైలాగ్స్ మాత్రం అన్ని పీక్స్లో ఉన్నాయి. ఫ్యాన్స్కి నచ్చే కంటెంట్ అండ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. కొన్ని డైలాగ్స్ అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారే రాశారంట. కీరవాణి గారి మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా కూడా పాన్ ఇండియాలో మంచి రీచ్ ఉంది. చూద్దాం మరి మూవీ ఎలా ఉండబోతుందో అదర్ లాంగ్వేజెస్లో. ఇందులో మన పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్ అండ్ హిందూయిజంని ఎలా రక్షించారు అనే హిస్టరీ ఉండబోతుంది. ఔరంగజీబ్ స్టోరీ కాబట్టి హిందీలో కూడా మంచి కలెక్షన్సే తెస్తుంది అనుకోవచ్చు మూవీ. ట్రైలర్స్ని థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్కి ఇంకా పండగే. టికెట్స్ కూడా బల్క్లో రిలీజ్ చేశారు. ఇది ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 కూడా గట్టిగా ప్లాన్ చేస్తారు. యాక్షన్ సీన్స్ అండ్ క్లోజప్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నాయి. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఉన్నాయి. రిలీజ్ టైం వరకు అవి కరెక్ట్ చేసుకుంటే బెటర్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఇదొక కంబ్యాక్ ఆన్ సిల్వర్ స్క్రీన్ ఆఫ్టర్ 2 years గ్యాప్ అని అనొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీరు కూడా ట్రైలర్ని చూసారా? అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.